నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో విజయ్ గారిది దళపతి విజయ్ అంటారు కదా. సో అతనిది ద గోట్ మూవీకి సంబంధించి మన వాళ్ళు ట్రైలర్ అయితే రిలీజ్ చేసారు. ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు చూపించేస్తారు ఏమంటారు మంచి ఏజెంటు, యాక్షన్ అంటే నెగోషియేషన్స్లో కూడా బాగుంటాడు, సక్సెస్ రేట్ ఏమంటే 100% సక్సెస్ రేట్ ఉందనేసి అయితే అంటాడు కదా. సో అతన్ని ఈ డైలాగ్స్లో మెన్షన్ చేసేస్తారు, గొప్పగా చూపిస్తారు. సో అతను వెళ్ళిపోతాడు. దాని తర్వాత కొన్ని ఇష్యూస్ వస్తాయో ఏమొస్తాయో కానీ దాని తర్వాత అతని కొడుకుని కూడా చూపిస్తారు అన్నమాట. అంటే తండ్రి కొడుకుల మధ్య జరిగే దాన్ని బట్టే ఉండేటట్టు అనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఇద్దరు తండ్రి కొడుకులది ఫైట్ సీన్స్ కానీ ఇద్దరిది అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అనేది స్పై కేటగిరీలో ఆబ్వియస్గా మనకు ట్రైలర్లో తెలిసిపోతుంది. ఇక్కడ మంచి విషయం ఏంటంటే ట్రైలర్స్లో లొకేషన్స్ అనమాట, ఆ గ్రాండియర్, ఆ ఫీల్ కానీ, ఆ చేస్ సీక్వెన్సెస్ కానీ, ఆ అట్మాస్ఫియర్ కానీ, ఆ అంబియన్స్ కానీ కూడా బాగుందని నేనైతే గాంధీ కోసం ఫీల్ అవుతున్నా అనేసి అయితే డైలాగ్ చేస్తారు కదా, అది బాగా అనిపించింది నాకైతే. సో తండ్రి కొడుకుల డ్యూయల్ రోల్స్ కానీ అవన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి భయ్. అండ్ ఇక్కడ వీళ్ళ ఫాదర్ని టార్గెట్ చేస్తారు అనేసి అయితే కొడుకు అంటాడు. అది ఇది ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ ట్రైలర్లో ఎక్కువ చూసుకుంటే మాత్రమే ఫైట్ సీన్స్, చేస్ సీక్వెన్సెస్, వాళ్ళ విజయ్ గారిది కొన్ని ఏమంట తండ్రి కొడుకుల సీన్స్, డైలాగ్స్ అవి మాత్రం చాలా నచ్చినాయి. సో అక్కడక్కడ బాంబింగ్ ఏవైతే చేసిరో వీటిని కూడా ఏమంటే ఆబ్వియస్గా పోయి మన టెర్రరిస్ట్ ఉంటారు, బాంబ్స్ ఉంటాయి, వీటిని మన వాళ్ళు వెతికి తీసుకోవాలన్న కాన్సెప్ట్ మీద చూపించారు అన్నమాట. అక్కడ హింట్స్ అయితే వచ్చినాయి, కొన్ని సీన్స్, కొన్ని లొకేషన్స్ చాలా మంచిగా అనిపించినాయి బై. ఓవరాల్గా బాగుంది. అండ్ ఆబ్వియస్గా బై తండ్రి కొడుకుల బాండింగ్ చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ ఎండింగ్లో ఐ థింక్ ఎండింగ్లో అది గన్ను పట్టుకొని డిఫరెంట్ షార్ట్స్లా మనకి ఇంతకుముందు ఇప్పుడు ఏఐకి సంబంధించిన ఉంది కదా. సో అలాంటి ఫీల్ అయితే బాగా తీసుకొచ్చారు అన్నమాట. తర్వాత గోట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అనేసి అయితే టైటిల్ అయితే రివీల్ అయిపోతుంది. తర్వాత అలా కొడుకుతో డైలాగ్ అయితే చూపిస్తారు అన్నమాట. కొంచెం సింక్ కాలేదు అలా కొడుకులాగా చూపించింది మాత్రం నాకు అంత కొంచెం సిల్లీగా అనిపించింది. కొంచెం ఎవరైతే అట్ ప్రజెంట్ ఉన్న యంగ్ విజయ్ ఎవరైతే ఉన్నారో అతనిదే ఉంది. సో ఎండింగ్లో ఇట్లా ఒక్కటి వెళ్ళిపోతాడు. సో పర్లేదు, ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే సీక్రెట్ ఏజెంట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ ఉంది. ఫ్యామిలీ బాండింగ్తో పాటు కూడా వస్తుంది అనమాట. అంటే రిటైర్డ్ ఏజెంట్ అనుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే నేను ట్రైలర్ అయితే ఎంజాయ్ చేసిన భయ్. మంచి విషయం ఏంటంటే పక్కా యాక్షన్ మూవీయే, ఫ్యామిలీ కమ్ యాక్షన్ మూవీ. కొంచెం డ్రామా ఉండేటట్టు అనిపిస్తుంది. కొంచెం రొటీన్ అయ్యే అవకాశాలు కూడా అక్కడక్కడ మనము ఇండియాలో బాంబ్ బ్లాస్ట్ చేయడానికి వస్తారు, మన బాంబ్ బ్లాస్ట్ని నిర్వీర్యం చేయడానికి మనోడు ఏదైతే చేజింగ్ కానీ ఈ మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్సెస్ ఏవైతేనో ఇంతగా అనిపిస్తాయి. చూద్దాము మూవీ మనకి థియేటర్స్లోకి వచ్చినాక మనమైతే సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను. మూవీ ఎప్పుడు వస్తుందని మీకు డౌట్ రావచ్చు అనమాట. సో మూవీ వచ్చేసరికి అయితే September 5th థియేటర్లో రిలీజ్ అవుతుంది అనమాట. కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఓవరాల్గా మీకేమనిపించింది ట్రైలర్ చూసినాక? మీ ఫ్రెండ్స్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.